చాలామంది సబ్స్క్రైబర్స్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు. నేను ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకున్నాను? దానికి సింపుల్ ఆన్సర్, నేను ఇక్కడ డ్రైవింగ్ టెస్టే ఇవ్వలేదు. కానీ నా దగ్గర జర్మన్ లైసెన్స్ ఉంది. అది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో చాలామంది నన్ను అడుగుతున్నారు జర్మనీలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలని, ఆ ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇంకా ఇండియన్ లైసెన్స్తో ఇక్కడ కార్ డ్రైవ్ చేయొచ్చా, అది కూడా మనం ఈ టాపిక్లో మాట్లాడదాము. సో ఇండియాలో మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు జర్మనీ వస్తే 6 months వరకు డ్రైవ్ చేయొచ్చు అండ్ కార్ రెంటల్స్ అలాంటివి తీసుకోవచ్చు. 6 months తర్వాత అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఒక నార్మల్ డ్రైవింగ్ కోర్స్ జర్మనీలో చాలా టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 6 months వరకు కావచ్చు. అండ్ మీరు డబ్బులు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఇనిషియల్గా మన థియరీ టెస్ట్ మీరు రాయాలి. అది ఇంగ్లీష్లో కానీ జర్మన్లో కానీ రాయొచ్చు. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో జర్మనీలో డ్రైవింగ్ రూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈవెన్ చిన్న మిస్టేక్స్ చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. సో మీరు ఇండియాలో డ్రైవ్ చేశారనుకోండి, ఆ స్కిల్స్ మీకు ఇక్కడ డెఫినెట్లీ యూజ్ అవుతాయి. అండ్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది జస్ట్ రూల్స్ మాత్రమే. సో ఆ రూల్స్ మీరు కొంచెం థియరీలో మీరు ఎలాగో చదువుతారు కాబట్టి అది అలవాటు అయిపోతుంది. సో జర్మనీలో మరి కార్ అవసరమా కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే అస్సలు అవసరం లేదు. ఇప్పుడు మీరు అమెరికా తీసుకోండి, అమెరికాలో కార్ లేకపోతే మనం బతకలేము. కానీ జర్మనీలో అలా కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మరీ చిన్న పల్లెటూర్లు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు కార్ అవసరము. ఎందుకంటే చిన్న ఊర్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతగా ఉండదు. ఊరే చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అందరు నడుచుకుంటూ వెళ్తారు. కానీ నా విషయానికి వస్తే, నేను ఫస్ట్ టైం జర్మనీ మూవ్ అయినప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా చిన్న పల్లెటూర్లలో ఇల్లు రెంట్కి దొరకడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే కొత్త రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ ఉండవు కదా, ఏమున్నా పాతవే ఉంటాయి అన్నట్టు. సో స్కూల్ నుంచి ఇల్లు చాలా దూరం ఉండేసరికి కార్ నేను కొనుక్కోవాల్సి వచ్చింది. సో సిటీలో ఉన్నారనుకోండి, కార్ అస్సలు అవసరమే లేదు. ఒకవేళ మీకు కారు ఉంటే మళ్ళీ అడిషనల్ కాస్ట్స్ ఉంటాయి దానికి. మీరు తీసుకున్న ఇంట్లో కార్కి గరాజ్కి ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇలాంటి కాస్ట్స్ ఉంటాయి. సో నేను జర్మనీ రాకముందు మాల్టా అనే దేశంలో ఉన్నాను. అక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. సో మాల్టా అనేది యూరోపియన్ యూనియన్ కింద ఉంటుంది. సో మీరు వేరే యూరోప్లో ఏ దేశంలోనైనా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాన్ని ఇక్కడికి వచ్చాక కన్వర్ట్ చేయించుకోవచ్చు. కొంచెం డబ్బులు కట్టాలి, అది కన్వర్ట్ అయిపోతుంది. సో మనకు జర్మన్ లైసెన్స్ ఇస్తారు, మన పాత లైసెన్స్ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇది చాలా మంచి స్ట్రాటజీ. ఎందుకు అంటే, నేను మాల్టాలో ఉన్నప్పుడు ఇంచుమించు ఈవెన్ అక్కడ కూడా నేను డ్రైవింగ్ స్కూల్ వెళ్ళాను. నాకు ఆల్రెడీ కార్ వస్తుంది, బట్ ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను. సో మాల్టాలో అప్రాక్సిమేట్లీ నేను 500 to 700 euros కట్టినట్టు గుర్తుంది నాకు. మాల్టాలో ఏంటంటే మన ఇండియా లాగానే డ్రైవ్ చేస్తారు, రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటారు. జర్మనీలో మాత్రం రోడ్కి రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. సో నాకు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక మాల్టాలో కార్ ఉండే అదంతా అయిపోయింది. మేము జర్మనీ షిఫ్ట్ అయ్యాక నేను ఏదైతే పల్లెటూరులో ఉన్నానో అక్కడ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి, సో నాకు ఇది మాల్టా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇక్కడనేమో రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు అన్నట్టు రోడ్కి. సో నాకు కొన్ని బేసిక్ క్లాసెస్ కావాలి, ప్లస్ ఈ లైసెన్స్ ఎక్స్చేంజ్ చేపిస్తారా జర్మన్ కంటే. తను ఏం చేశాడంటే నా కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ ట్రావెల్ చేసినప్పుడు మనకు రూల్స్ సరిగా తెలియకపోతే యాక్సిడెంట్ అవుతుందని కొన్ని క్లాసెస్ తీసుకొని ఆ తర్వాత ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్చేంజ్ చేయించాను ఆ పల్లెటూరులో. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ సంథింగ్ బిట్వీన్ 300 to 500 euros ఇక్కడ కట్టాను జర్మనీలో. సో తను మొత్తం ప్రాసెస్ ఆయన్నే చూసుకుండు, జస్ట్ ఒక సిగ్నేచర్ పెట్టించుకోండు. నా మాల్టీస్ డ్రైవింగ్ లైసెన్స్ తను తీసుకొని నాకు ఐ థింక్ 1 monthలో జర్మన్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. సో ఆ పల్లెటూరులో ఈ లైసెన్స్ ఉండడం వల్ల నేను తొందరగా కార్ కొనుక్కోగలిగాను. సో ఇది ఇలా అయిందన్నట్టు నా విషయంలో. సో నేను ఎలాంటి టెస్ట్ తీసుకోలేదు, ఏం చేయలేదు, జస్ట్ కొన్ని బేసిక్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. సో మీరు యూరోప్లో జర్మనీ కాకుండా వేరే దేశంలో ఉన్నారనుకోండి, వీలైతే అక్కడనే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకోండి. ఫ్యూచర్లో మీరు జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇట్లాంటి పెద్ద కంట్రీస్ షిఫ్ట్ అయితే అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ ఆ లైసెన్స్ ఎంటైర్ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో మీరు ఈ చిన్న కంట్రీస్లో ఉంటే ఏంటంటే తక్కువ డబ్బులకే ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు, ఈజీ అయిపోతుంది మీ ట్రాన్సిషన్. సో ఇది నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.